హలో అందరికీ. ఈరోజు మనం ఫ్యాబ్రిక్ పెయింటింగ్‌కి అండ్ షేడింగ్‌కి, అవుట్‌లైనింగ్‌కి ఏ రకమైన బ్రషెస్ యూజ్ చేస్తారని చాలామంది నాకు పర్సనల్‌గా డీఎం చేస్తున్నారండి. సో, ఆ క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం నేను దేనికి ఏ బ్రష్ యూజ్ చేస్తాము అనేది మనం ఒకసారి చూసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అవుట్‌లైనింగ్‌కి ఏ బ్రష్ అనేది యూజ్ చేస్తామనేది చెప్తున్నానండి. అంటే మనకి పెయింటింగ్ మొత్తం అయిపోయాక విత్ గోల్డ్ అవుట్‌లైను అలా ఇచ్చుకొని లాస్ట్‌న అవుట్‌లైనింగ్ ఇచ్చుకునే ప్రాసెస్ కూడా ఉంటుందండి. దానికి ఎటువంటి బ్రష్ వాడతారంటే ఇది 0 సైజ్ అండి. లాస్ట్ బ్రష్ అనమాట. చాలా థిన్‌గా ఉంటుంది. అసలు చాలా సన్నంగా వస్తుందనమాట లైన్ అనేది. ఇది అవుట్‌లైన్‌కి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని అది రౌండ్ బ్రష్ అంటారండి దీన్ని. ఈ రౌండ్ బ్రష్ అనేది మనకి చిన్న చిన్న ప్లేసుల్లో కూడా మనం వైట్ కలర్ ఇచ్చుకొని షేడింగ్ ఇచ్చుకోవాలి అంటే మనకి ఇది యూజ్ అవుతుందండి. అండ్ మనం చెప్పాను కదా, మన బిఫోర్ వీడియోస్లో చూస్తుంటే మనం కార్బన్తో ట్రాక్ చేసుకున్న తర్వాత మెరూన్ కలర్తో అవుట్లైనింగ్ ఇచ్చుకున్నప్పుడు కూడా మనం ఈ బ్రష్ యూజ్ చేసుకోవచ్చండి. అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్లోని గట్రా కూడా మనం వేసుకున్నప్పుడు అందులో జస్ట్ ఇలా చిన్న షేడ్ ఇవ్వడానికి కూడా మనకి ఈ బ్రష్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్లాట్ బ్రష్ అండి. ఇది ఫ్లాట్ బ్రష్ అంటారు. ఈ ఫ్లాట్ బ్రష్ కూడా మనకి షేడింగ్ అనేది ఉపయోగపడుతుందండి. అండ్ వైట్ బేస్ వేసుకున్నప్పుడు కూడా మనకి ఉపయోగపడుతుంది. బెస్ట్ ఫర్ షేడింగ్కి మనం దీన్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ బ్రష్ అనమాట. ఇది కూడా మనకి అవుట్లైనింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఈ బ్రషెస్ అనేవి మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనేది కూడా ఒకసారి చూసేయండి. సో నేనైతే రౌండ్ బ్రష్ యూజ్ చేసి ముందైతే చిన్న లోటస్ లాగా వేసుకొని మీకు ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. సో ఈ రకంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లోటస్ అనుకోండి. దీన్ని ఇలా లోటస్ వేసుకొని, అంటే ఈ బ్రష్ అనేది మనకి ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలా అవుట్లైనింగ్కి మనకి చాలా పర్ఫెక్ట్గా ఈ బ్రష్ అనేది బాగా యూజ్ అవుతుంది. దీనికి మనం షేడింగ్ ఇచ్చుకున్నాక మనకి వైట్ బేస్ వేసాక మనకి పర్ఫెక్ట్ క్లారిటీగా కనిపిస్తుందండి వైట్ బేస్ వేసాక. సో ఈ విధంగా మనం వేసుకున్నాం కదా, దీనికి ఇప్పుడు షేడింగ్ అనేది ఏ బ్రష్తో ఇచ్చుకోవాలి కూడా నేను చూపిస్తాను. మీకు ఫ్లాట్ బ్రష్తోని చూపిస్తాను అండ్ రౌండ్ బ్రష్తో కూడా చూపిస్తాను. అండ్ మనకి ఎప్పుడు కూడా పెయింటింగ్ వేసుకున్నప్పుడు ప్రతిసారి కూడా మనం ఇలా బ్రష్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. వైట్ అప్లై చేసుకోవాలన్నా సరే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రష్ అనేది ఇలా క్లీన్గా నీట్గా అస్తమానా కూడా మనం వాటర్లో డిప్ చేస్తూ క్లీన్ చేస్తూ ఇలా పర్ఫెక్ట్గా అనేది బ్రష్ క్లీన్గా ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి మనం వైట్ బేస్ వేస్తాము 2 టైమ్స్. ఇలా చూసారా, చిన్న కలర్ ఉన్నా సరే మనకి అందులోని షేడింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మనకి ఏంటంటే బ్రష్ అనేది ఎప్పుడు కూడా క్లీన్గా ఉండడం అనేది మెయిన్ షేడింగ్ ప్రాసెస్లో మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో ఈ రకంగా మనం వైట్ బేస్ వేసుకున్నాం కదా, ఇలా ఆరాక మళ్ళీ మనం సెకండ్ టైం కూడా మనం వేసుకోవాలి. ఫస్ట్ టైం వేసుకుంటాము, సెకండ్ టైం ఏం చేస్తామంటే జస్ట్ చిన్న టచ్అప్ లాగా ఇచ్చేస్తాం అనమాట. పెయింటింగ్లో చాలా చూసారండి, నేను ఏమి ఇవ్వకుండానే జస్ట్ ఆ ఎడ్జ్లో లాగైనా మనకి షేడింగ్ అనేది వచ్చేసింది. సో ఆ పెయింటింగ్ వేసుకున్నప్పుడు చూసుకోవాలి, మొత్తం ఆరాక మాత్రమే ప్రాసెస్ చేయాలి. నేను ఈ వీడియో కోసమని మీకు ఈ విధంగా చూపిస్తున్నాను. ఏ మాత్రం ఉన్నా సరే మనకి ఇలా షేడింగ్ అనేది వచ్చేస్తుందండి వైట్. అందుకనే మనకి అవుట్లైన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఆరనివ్వాలి. ఆరనిచ్చాక మాత్రమే మనం షేడింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఆల్రెడీ నాకు షేడింగ్ వచ్చేసింది. ఈ షేడింగ్ అనేది సేమ్ నాకు ఇక్కడ కావాలి అంటే నేనేం చేయాలి, చిన్నది నాకు ఎంత పర్సెంట్ అయితే నాకు బ్లూ కావాలో అంత పర్సెంట్లో నేను జస్ట్ ఇలా మిడిల్లో ఒక అటు 10% ఇటు 10% ఉంచుకొని మిగతా పార్ట్ మొత్తం నేను ఏం చేస్తున్నానండి, ఈ విధంగా వైట్ అనేది అప్లై చేసుకున్నాను. ఇలా వైట్ స్మూత్గా అప్లై చేసుకున్న తర్వాత నేను బ్లూ కలర్ అనేది మళ్ళీ ఇస్తున్నాను. ఇలా ఎడ్జ్లో మాత్రమే మనం ఇలా బ్లూ కలర్ ఇచ్చుకుంటాం. ఇలా బ్లూ కలర్ వేసుకొని
ఇప్పుడు దీన్ని మనం షేడింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. షేడింగ్కి ఏ బ్రష్ అండి నేను చెప్పాను, ఈ ఫ్లాట్ బ్రష్తో అనేది మనకి షేడింగ్ అనేది వస్తుంది. బ్రష్ కూడా మనం ఒక దీనిగా అంటే ఈ ముందున ఇలా పట్టుకోవాలండి, 3 ఫింగర్స్తో ఇలా పట్టుకొని ఇక్కడ సపోర్ట్ ఇచ్చుకుంటూ ఇక్కడ మనం ఇక్కడ అనేది మనకి సపోర్ట్ ఇలా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకొని మనం ఈ బ్రష్ని మనం ఎక్కడైతే షేడ్ ఇవ్వాలనుకుంటున్నామో అక్కడ ఇలాగా జస్ట్ ఎడ్జ్లో ఇలా ఇలా తిప్పుకొని మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఇలా బ్రష్ అనేది ఏ విధంగా నేను చేస్తున్నానో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇలా ఇలా చేసుకుంటూ మళ్ళీ బ్రష్ క్లీన్ చేసుకుంటూ మళ్ళీ ఇలా మళ్ళీ ఇలా అలా మనం ఒక 4-5 టైమ్స్ చేస్తే కానీ మనకి షేడింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదండి. సో ఈ రకంగా మనం షేడింగ్ ఇచ్చుకోవాలి. ఇంకా మనకి ఇక్కడ వైట్ కావాలి అంటే మళ్ళీ వైట్ పెట్టుకోవాలి. మనకి వైట్ ఎక్కువగా కనిపించాలి అనుకోండి, ఇక్కడ వైట్ పెట్టుకొని మళ్ళీ దీన్ని నేను ఇప్పుడు రౌండ్ బ్రష్తో చూపిస్తాను మీకు. దీన్ని ఇప్పుడు ఎలా చేస్తామంటే జస్ట్ ఇలా చూసారా, రౌండ్ బ్రష్తో మనకి షేడింగ్ అనేది చాలా చాలా బాగా వస్తుందండి. ఫ్లాట్ బ్రష్ అందరూ యూజ్ చేయలేరు, మ్యాక్సిమం రౌండ్ బ్రష్తో మనకి షేడింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, ఇప్పుడు మనకి వైట్ ఎంత కనిపించాలో అంత కనిపిస్తుంది, బ్లూ ఎంత కనిపించాలో అంత కనిపిస్తుంది అనమాట. సో మనకి పాయింట్ బ్రష్ కూడా మనం దేని యూజ్ చేస్తామని చెప్పానండి, అవుట్లైన్ అని చెప్పాను. అవుట్లైన్ అనేది మనకి ఎంత సన్నగా రావాలంటే, అంటే ఇదంతా పెయింట్ అయిపోయాక చాలామంది అవుట్లైన్ ఇస్తుంటారండి, కానీ అది అనేది మనకి 3D అవుట్లైన్ వేసాక అవుట్లైన్ ఇచ్చామనుకోండి ఎక్కడో దగ్గర మనకి మిస్టేక్ అనేది వస్తుంది. సో ముందుగా నేను బిఫోర్ వీడియోలో చెప్పినట్టు మీరు చూడకపోతే చూడండి, 2 వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేశాను శారీ బార్డర్కి సంబంధించి. ఏ విధంగా నేను కార్బన్తో ట్రేసింగ్ చేసుకున్నాను, ఏ విధంగా అవుట్లైన్ వేసుకున్నాను, ఏ విధంగా షేడింగ్ అనేది ఇచ్చుకున్నాను అనేది కూడా నేను ఆ వీడియోలో క్లియర్గా చెప్పి ఉన్నాను. ఒకవేళ చూడకపోతే వీడియో వెళ్ళి చూసేయండి. సో ఈ రకంగా మనకి 4 బ్రషెస్తో కూడా మనకి పర్ఫెక్ట్గా షేడింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకసారి వీటితో మీకు లైన్స్ కూడా వేసి చూపిస్తాను. ఇది జస్ట్ మనం లాస్ట్లో అవుట్లైనింగ్ ఇస్తాం కదండి, ఆ బ్రష్ అనమాట ఇది. 1 మినిట్. జస్ట్ ఇది మనం ఏ రకంగా ఇవ్వాలో షేడింగ్ అనేది సన్నగా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి దాని మీద ఇంకొంచెం రౌండ్ బ్రష్ కదా, కొంచెం లావుగా వస్తుంది. ఇలా ఇలా మనకి లావుగా. ఇది ఇంకో బ్రష్ ఉంటుంది కదండి, ఇది కూడా మనకి అవుట్లైనింగ్కి యూస్ చేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఫ్లాట్ బ్రష్ అనమాట. ఇది మనం ఇలా యూస్ చేస్తే ఇది మనం వైట్ బేస్కి గట్రా ఇలా ఫిల్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటారండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టుకొని దీన్ని ఇలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా ఇలా మనం ఇలా ఇవ్వడం వల్ల దీని మీద ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవడం వల్ల కూడా మనకు వస్తుంది. మీకు డబల్ డిప్ ప్రాసెస్ తెలుసా అండి, అది కూడా చూపిస్తాను చూడండి. ఇలా అయిపోయింది కదా, ఇప్పుడు నేను దీని మీదే మీకు డబల్ డిప్ చూపిస్తాను. డబల్ డిప్ అంటే 50% వైట్ 50% బ్లూ. ఇప్పుడు ఇలా అంటే ఎట్ ఏ టైం మనకి షేడింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా అప్పుడు మనకి ఏ కలర్ అయితే కావాలో అక్కడ మళ్ళీ మనం బ్రష్ క్లీన్ చేసుకొని మళ్ళీ ఎటువైపు ఏ కలర్ అయితే ఇచ్చామో ఆ కలర్ మాత్రమే ఉంచుకొని మళ్ళీ ఇలా క్లీన్ చేసుకుంటూ షేడింగ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. బ్రష్ క్లీనింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి షేడింగ్కి. అంటే మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఇచ్చుకోవచ్చు, మనకి వైట్ ఎక్కువ కనిపించాలా లేకపోతే బ్లూ ఎక్కువ కనిపించాలా అనేది మన ఆప్షన్ పూర్తిగా కూడా. సో ఇలా ఇచ్చుకున్నాక సేమ్ మళ్ళీ ఇలా వైట్ అప్లై చేసుకొని మనకి ఏదైనా షేడింగ్లో మిస్టేక్ వచ్చినా సరేనండి మళ్ళీ దాన్ని ఆరనిచ్చి మనం ఫస్ట్ నుంచి ఏ ప్రాసెస్ అయితే చేసామో మళ్ళీ అదే ప్రాసెస్ సేమ్ అప్లై చేస్తే మనకి కరెక్ట్గా షేడింగ్ అనేది వచ్చేస్తుంది, భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. సో చూసారు కదా, మనం ఏ రకంగా అయినా దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ అవుట్లైనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి లేకపోతే షేప్ అనేది మనకి రాదనమాట పర్ఫెక్ట్గా. మనకి దేనికైనా సరే ముందుగా మనకి దేనికైనా సరే షేప్ అనేది ఇంపార్టెంట్. ఇలా ఇలా అవుట్లైనింగ్ అనేది మనం ఇచ్చుకుంటాం. దేనికి ఏ బ్రష్ యూజ్ చేయాలనేది కూడా మనకు తెలియాలి కదండి.
సో మీరు కూడా మీ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. చూసారు కదా, ఈ రకంగా అవుట్లైన్ ఇచ్చుకొని దీనికి 3D అవుట్లైన్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పెయింట్ వేసేసుకొని మనం 3D అవుట్లైన్ ఇచ్చుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుందండి. 3D అవుట్లైన్ ఇచ్చుకున్నాక మనం లోపల అవుట్లైన్ ఇద్దాము అంటే మనకి అంత పర్ఫెక్ట్గా రాదు, ఎక్కడ దగ్గర పెంట్ అయిపోతుంది. సో ఈ రకంగా 3D అవుట్లైన్ కూడా ఇలా ఇప్పుడు మనకి 3D అవుట్లైన్ క్లియర్గా కనిపిస్తుంది, లోపల మనం ఇచ్చిన మెరూన్ అవుట్లైన్ కనిపిస్తుంది, షేడింగ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందండి. సో కేవలం మీ దగ్గర 4 బ్రష్లు ఉండాలండి. ఈ 4 బ్రషెస్తో కూడా మీరు షేడింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోగలరు. కంపెనీ బ్రషెస్ అయితే మనకి క్యామెల్ బ్రషెస్ అయితే మనకి పర్ఫెక్ట్గా అనేది ఇవి బాగా అంటే కొంచెం ఎక్కువ కాలం మన్నుతాయి, అది చెప్పదలిచింది. పీచు రాకుండా స్మూత్గా అనేది మనకి పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి అనమాట. సో మనకి బుక్ స్టోర్లు అనేది అవైలబుల్గా ఉంటాయండి. ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ కూడా మనకి ఫెవిక్రిస్టల్ ఉంటుంది కదండి, ఫెవిక్రిస్టల్ కంపెనీవి అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. 3D అవుట్లైన్ కూడా మనం ఫెవిక్రిస్టల్లోనే తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. అండ్ మీకు ఇది కోన్ మేకింగ్ వీడియో కావాలి అంటే కూడా నాకు కమెంట్ చేయండి, దాన్ని కూడా నేను మీకు చేసి చూపిస్తాను. బాటిల్ కన్నా మనకి కోన్ వర్క్ అయితే ఇంకా చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఆ వీడియో కూడా మీకు కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా మీకోసం ఆ వీడియో కూడా మీకు నేను పెడతాను. సో ఇంకేమైనా డౌట్స్ గట్రా ఉంటే నా కమెంట్ సెక్షన్లోకి వచ్చి చెప్పండి, తప్పకుండా మీకు క్లారిఫికేషన్ అనేది నేను ఇస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చెప్పాను కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.